శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం। ఈ యొక్క వారం ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం। మకర రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది। ఈ రాశి వారికి వచ్చేటప్పటికి తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి రవి యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు। వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట। ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉండబోతుంది। అదేవిధంగా ఒక స్టెప్ వెదగటానికి అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించినట్లయితే ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు। కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు। కానీ ఈ రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులు కొన్ని కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన। రవి రాహువు కలిసినటువంటి కాంబినేషన్ థర్డ్ పొజిషన్లో ఉందన్నమాట। అంటే మూడో ఇంట్లో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట। ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు ఈ రాశి వారికి। అదేవిధంగా కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో వచ్చేటప్పటికి కుజుడు శని కలిసినటువంటి కాంబినేషన్। ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది జరుగుతుంది కదా, దాని ప్రభావం అనేది వీరిని ఎక్కువగా బాధించే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి। ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ధనక్షయకారకమైనటువంటి గ్రహాలు అన్నమాట। ఏమేంటి అంటే కుజుడు, అదేవిధంగా శని కుజుడు కలిసి ధనస్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా స్త్రీలతో ఎక్కువగా గొడవలు అవుతాయి। కుటుంబంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవ్వడానికి ముఖ్య కారకంగా తయారవుతుంది। అదేవిధంగా డబ్బు కూడా అదేవిధంగా ఖర్చు అవుతుంటుంది అన్నమాట। వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు మీరు మాట్లాడేటప్పుడు ఈ వారం జాగ్రత్తగా మాట్లాడండి। ఎదుటి వారితో వారి మనసును నొప్పించకుండా మాట్లాడినట్లయితే విజయాన్ని సంపాదిస్తారు। ఎందుకని మకర రాశి వారికి ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందంటే మకర రాశిలోనే కుజుడు ఉచ్చ స్థానంలో ఉంటాడన్నమాట। కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది। ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇన్స్టింక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కోపం అనేది ఎక్కువగా ఉంటుంది, మరియు అదేవిధంగా వీరికి ఆ యొక్క పవర్ అనేది ఉంటుందన్నమాట। ఎటువంటి పవర్ అనేది ఉంటుందంటే ఏదైనా సాధించగలుగుతాం, రాజకీయ అనుకూలత, రాజకీయంగా ఎదగాలని చెప్పి ఒక నమ్మకం, ఇవన్నీ ఉంటాయన్నమాట। ఇవన్నీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఎదుటి వారిని అండర్ ఎస్టిమేట్ చేసే విధంగా కూడా తయారయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి। ఎదుటివారి విషయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారన్నమాట। మరియు అదేవిధంగా విద్యార్థులు వచ్చేటప్పటికే సరస్వతి శ్లోకాన్ని పఠించాలి। అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా చదవాల్సింది వచ్చేటప్పటికి గురుగ్రహ కవచాన్ని చదవాలి। ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి గురువు అత్యంత యోగాన్ని ఇవ్వట్లేదు। గురువు మే 1వ తారీఖున పంచమంలోకి మారినప్పుడు మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు। అది వృత్తిపరంగా వ్యాపారపరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట। అదేవిధంగా ధన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత అనేది మారుతుంది। ఇప్పుడున్నటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి ధనక్షయకారకం అన్నమాట। అంటే డబ్బు, అదేవిధంగా వివాహ జీవితము అన్ని విధాన్ని ప్రభావితం చేసేటువంటి పరిస్థితి కొద్దిగా ఉంది। కానీ తృతీయంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి సంఘంలో గౌరవం, గుర్తింపు, సన్మానాలు జరిగేటువంటి ఒక స్థితిని కూడా ఇస్తున్నాడు। ఎందుకంటే ఏప్రిల్ 14 దాకా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి। ఎందుకంటే రవి తృతీయంలోనే సంచారం చేస్తుంటాడు కాబట్టి ఏప్రిల్ 14 వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు। ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం। ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ధనస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడికి శనికి పరిహారం చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామిని పూజించాలి, అదేవిధంగా కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, కుజాష్టకాన్ని పఠించడం, అదేవిధంగా కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు। మరియు విద్యార్థులు వచ్చేటప్పటికీ గురుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా పొందగలుగుతారు। విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా బాగా రాణించగలుగుతారు। ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్।